అండ్ ఈరోజు ఈజీగా చేసుకునే పప్పు చేగోడీలు తయారు చేసే విధానం చూపిస్తానండి. కోసం ఒక 5 స్పూన్లు శనగపప్పు గంట ముందు నానబెట్టి ఉంచుకున్నానండి. పప్పు నానిపోయిందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఏదైనా కొలత పెట్టుకోవాలండి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇదే కప్పుతోనే వాటర్ వేసుకుంటాను. మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పు వాటర్ వేసుకున్నాను గిన్నెలో. ఒక అర స్పూన్ కారం, సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు ఒక పావు స్పూన్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వనిద్దాం. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మంట స్లోలో పెట్టుకొని పిండి వేసి కలిపేసుకోవాలండి. మంట తగ్గించుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. వాటర్ ఇలా కరెక్ట్గా సరిపోద్దండి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు మూత పెట్టి చల్లనిద్దాం. 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. పిండి బాగా చల్లారిందండి. ఒక 5 నిమిషాల నుంచి ఇలా కలుపుతున్నానండి. దగ్గరికి ముద్దలా అయిపోవాలి. ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని సన్నగా ఎలా చేయాలి చూపిస్తాను. ఇదిగోండి ఇలా చిన్నగా తీసుకొని ఇలాగా సన్నగా చేసుకోవాలండి. శనగపప్పు తెచ్చి పక్కన పెట్టుకున్నాను. శనగపప్పు ఇలా చల్లుకొని దీనిపైన ఇలా నొక్కి అద్దుకోవాలి. దీనికి అంతా పప్పు అంటుకుంటాను. ఇదిగోండి ఇలా అన్నీ రెడీ చేసుకుంటాను. ఇదిగోండి ఇంకొకటి చూపిస్తాను. ఇలా చిన్న ఉండ తీసుకొని ముందు దీనికి ఇలా అంటించుకోవాలి. పప్పుని స్లోగా రౌండ్ చేసుకోవాలి. ఇలా చూసారు, ఇలా రౌండ్ చేసుకొని చుట్టేసుకోవటం, ఇలా కలిపేసుకోవటమేనండి. అంతేనండి, అన్నీ చేసేసుకుంటాను. కొన్ని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ మరి హై ఫ్లేమ్లో ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఎందుకంటే చెగోడీలు లావుగా ఉన్నాయి కదా, ఈ పప్పు చెగోడీలు అన్నీ వేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. కాసేపు కదపొద్దు, అలా ఉండేవండి ఒక 2-3 నిమిషాలు. ఇదిగోండి ఫ్రై అయ్యింది. నెమ్మదిగా రివర్స్ చేసుకుందాం. ఫ్రై అయిపోయింది. టిష్యూలోకి తీసుకుందాం. చూసారా, నొరగ తగ్గిపోయింది. ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి. రెడీ అయిపోయండి. ఎంతో టేస్టీ ఈజీ చెగోడీలు. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.